పొలం పనులు చేసే వాళ్ళకి రాగి సంగటి లంచ్గా పంపిస్తూ ఉంటారు. సో అలాగా మా అమ్మమ్మ అసలు చాలా అది తగలేయడం కాదు, వెకేషన్ ఈజ్ మచ్ నీడెడ్ బ్రేక్ తెలుసా. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాం. అవునా కాదా, మీరే కామెంట్లో చెప్పండి. సోసోగా ఉంది, అయినా కూడా బాగుంది అని చెప్పాలి కదా, లేకుండా అంటే ఇంకో రోజు చేయరు. ఇంకా ఇప్పుడు చెట్టినాడు చికెన్ కర్రీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో చెట్టినాడు చికెన్ కర్రీ మసాలా పౌడర్కి చూడండి, నేనే కాఫీ పెట్టి తీసుకొచ్చేవాలి. హర్షి ఏదో చెప్తా అన్నావు. I rate the smoothie a 2 out of 10. అవునా, వెరీ గుడ్ నాన్న. కర్ణాటక సైడ్ అయితే అన్నం తక్కువ, రాగి పిండి ఎక్కువ ఉంటుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనలాస్. నా పేరు పద్మ. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు? మేమైతే నిన్న గుడికి వెళ్ళాము, అంతకుమించి ఇంకేం లేదు. ఏం చిన్న మా ఊర్లో న్యూ ఇయర్ చేసుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్ జస్ట్ చెప్పా. ఓకే, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? గుడికి వెళ్ళారా, పబ్కి వెళ్ళారా, లేకపోతే ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళారా? మేమైతే ఒక 5 days ట్రిప్ వెళ్ళేసి వచ్చేసామన్నమాట. న్యూ ఇయర్ కంటే ముందు వచ్చేసాము. సో నిన్న న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్ళి వచ్చాము. జస్ట్ వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి అని. షార్ట్ కట్లో చెప్పేది, న్యూ ఇయర్ కి లీవ్లో మీ డబ్బులు ఎలా తగలేసుకున్నారు? మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అది తగలేయడం కాదు, వెకేషన్ ఈజ్ మచ్ నీడెడ్ బ్రేక్ తెలుసా. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాం. అవునా కాదా, మీరే కామెంట్లో చెప్పండి. వెకేషన్ అయితే పక్క ఊరికి వెళ్ళి రావాలి. అవును, డబ్బులు తగలేకూడదు. ఏం లేదు, ఆయనదే చెప్తా ఉంటారులేండి. ఏదో స్మూదీ చిన్నగా గారు చేశారు. సోసోగా ఉంది, అయినా కూడా బాగుంది అని చెప్పాలి కదా, లేకుండా అంటే ఇంకో రోజు చేయరు. మీకు బాగున్నా బాగలేకపోయినా అదే తగాలి, చాయిస్ లేదు. వద్దంటే ఇచ్చే. గుర్తుపెట్టుకో, నేను లంచ్ చేసినప్పుడు నేను ఏదైనా వంట చేస్తే ఇదే ఫాలో అవుతా. నేనేం చెప్పను కదా, నువ్వే అడుగుతావు బాగుందా బాగాలేదా అని. నేను ఎప్పుడు అడగను కదా. ఇంకా మా ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. అఫ్ కోర్స్ అది లాజికల్గా లేకపోయినా కూడా. ఏం హర్షి, నీకు లాజిక్ అర్థం కానంత మాత్రం నాకు లాజిక్ లేదని కాదు, నీకు అర్థం కాలేదని అంతే. అంతే, ఇలాగే ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే, జోక్స్ అపార్ట్, చాలా బాగుంది. బనానా, యాపిల్ అండ్ డేట్స్ స్మూదీగా చిన్న బాగుంది, టేస్టీగా ఉంది అసలు. కానీ ఈ స్మూతీగా తాగకూడదు, ఫ్రూట్స్గానే తినాలి. ఇలా తింటే షుగర్ డోపింగ్. అక్కడ చెప్పాలి నువ్వు. నేనంటే నువ్వు తాగుతున్నావని నీకు చెప్పా వాళ్ళకి కూడా. వెరీ గుడ్. యాక్చువల్లీ ఫ్రూట్స్ యాజ్ సచ్ తింటేనే మంచిది అంటారు కదా, స్మూదీగా కన్నా కూడా. బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్ అన్నమాట. బెస్ట్ చాయిస్ వచ్చి తినే స్టేజ్లో లేవు, అందుకని స్మూతీ. ట్రిప్ వెళ్ళేటప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అనమాట. చాలా అట్టిపళ్ళు ఉంటే ఇంకా వచ్చేటప్పటికి అవి తెలుసు కదా ఎలాగా కొంచెం బ్లాకిష్గా టర్న్ అవుతాయి. సో అవి తినడం కష్టం ఇంకా, అందుకని స్మూదీ లాగా తాగుతున్నాము. స్మూదీ ఈజ్ ఓకే, బట్ ఫ్రూట్స్గా అయితే బెస్ట్ చాయిస్ అనమాట. అది దట్స్ వాట్ ఐ వాజ్ ట్రైయింగ్ టు సే. మీరంతా హార్లిక్స్ తాగరు, తింటారు, అరటిపళ్ళు తాగుతారు. అన్నమాట సంగతి. ఓకే, ఇంకా లంచ్ మొదలెడతాం కాసేపట్లో, లేకుండా అంటే బాగా లేట్ అయిపోతుంది. టైం ఎంత చిన్న, ఫోన్ లేదు ఇక్కడ, ఐ మీన్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, చాలా లేట్ అయిపోయింది, మొదలెట్టేద్దాం అంట. హర్షి ఏదో చెప్తా అన్నావు. I rate the smoothie a 2 out of 10. అవునా, వెరీ గుడ్ నాన్న. అంటే నాకు వేరే ఆప్షన్ లేదు. నేనేదో జాలిపడి బాగానే ఉందని చెప్పా. మీరు ఇందాక చూసుంటారు, బ్రేక్ఫాస్ట్కి అయితే స్మూదీ తాగామన్నమాట. యాపిల్, బనానా, డేట్స్ అండ్ ఆల్మండ్ మిల్క్తో. ఇంకా లంచ్కి ఇప్పుడు మొదలెడుతున్నాను. చాలా లేట్ అయింది యాక్చువల్లీ, 12:40 ఇప్పుడు లంచ్కి మొదలెడుతున్నా. లేసిందే చాలా లేటు. సో సంగటి చేద్దామని. హర్షికి కూడా చాలా ఇష్టము, మురారికి, అందరికీ ఇష్టంలేండి. సో వాళ్ళకు కూడా సంగటి అంటే వెరీ ఎగ్జైటింగ్ ఉంటుంది. సంగటి చేసి అలాగే చికెన్ కర్రీ చేద్దామని. ఏం చిన్న, వాట్స్ ద మ్యాటర్? తినే ఫుడ్ హెల్దీనే, తినే టైం అన్హెల్దీ. చెప్పేసావా? ఇది కూడా ఎడిటింగ్లో లేపేస్తా.
సో చికెన్ కర్రీ చెట్టినాడి చికెన్ కర్రీ చేద్దామని, కొంచెం బాగా స్పైసీగా ఘాటుగా బాగుంటుంది కదా, దానికి సెపరేట్ మసాలా చేయాలి, మసాలా పౌడరు. సో ఫస్ట్ అన్నం పెట్టేసి మొదలెడదాం బట్టండి, ఎందుకురికి చెప్పడం. ఫస్ట్ అయితే అన్నం పెట్టేస్తున్నాను. సో అన్నం అయిపోయాక, అంటే దీన్ని డిఫరెంట్గా చేస్తారు కదా, సో నేనైతే ఫస్ట్ అన్నం పెట్టేసి అది ఉడికిపోయిన తర్వాత రాగిపిండి వేద్దామని. ఇంకా ఇప్పుడు చెట్టినాడు చికెన్ కర్రీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ అది చేసేసాం అనుకోండి, మళ్ళీ చికెన్ కర్రీ మొదలెట్టేసేయచ్చు, ఎందుకంటే అది కూల్ అయ్యే టైం పడుతుంది కదా. సో ఆ టైంలో చికెన్ కర్రీ స్టార్ట్ చేయొచ్చు. సో దీంట్లోనే చికెన్ కర్రీ చేయబోతున్నాను, అందుకే మసాలా పొడి కూడా ఇందులోనే వేసేసుకుందాము, మళ్ళీ ఇంకో పాన్ ఎందుకు అని. ఓకే. సో చెట్టినాడు చికెన్ కర్రీ మసాలా పౌడర్కి నేను తీసుకున్న ఐటమ్స్ ఇవి అండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఎందుకంటే నాకు స్టోర్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో హర్షికి కూడా పంపిద్దామని, తను కూడా చికెన్ కర్రీస్ చేసుకుంటుంది ఈ మధ్య. సో మీకు ఇక్కడ అన్నీ తీసేసుకున్నా కదా, ఒక్కొక్కటి చెప్తాను. సో యాజ్ యూజువల్ పట్టా, లవంగ, యాలకులు అండ్ ఇవి జీలకర్ర, ధనియాలు. ఈ కర్రీ ఈ చెట్టినాడు మసాలా పౌడర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి సోంపు అండ్ మిరియాలు. దీనివల్లే ఘాటు వస్తుంది మనకి, మిరియాల వల్లే. అండ్ ఆల్సో ఎండుమిరపకాయలు ఇంకా లాస్ట్లో వేద్దామని అలాగే పెట్టాను, ఆర్ మనం విడిగా కూడా వేపుకోవచ్చు దీన్ని. మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువే కదా నాది. సో ఇవి అన్నమాట, ఇవే మొత్తం అండి ఇంగ్రీడియంట్స్. ఇవి కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది, మనకు ఘాటు తెలిసిపోతుంది, మంచి అరోమా వచ్చినప్పుడు ఇంకా ఆపేసేయచ్చు. మోస్ట్లీ ఒక 3 మినిట్స్ పడుతుంది అంతే మ్యాక్సిమమ్. నాకు 1 మినిట్ కూడా కాలేదు, అప్పుడే ఘాటు వచ్చేస్తుంది, తుమ్ములు వస్తున్నాయి. ఇంకా ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. సో ఇది చల్లారే టైంలో నేను ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను కర్రీకి. సో 2 విజిల్స్ వచ్చాయి, ఆపేస్తున్నాను, పక్కన పెట్టేసి మనం చికెన్ది ప్రాసెస్ మొదలెట్టేద్దాం. ఇది పౌడర్ కొట్టేస్తాను ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ ఈ పాన్లోనే చికెన్ కర్రీ చేయబోతున్నాను. సో ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అండ్ టమాటాలు ఒక మీడియం టు బిగ్ సైజ్ టమాటా అనమాట, 2 వేస్తే బెటరు, కానీ ఇంట్లో ఒకటే ఉంది, మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళలేదు, జాన్ 1 అవంతా క్లోజ్డ్ కదా. సో అందువల్ల నేనైతే ఒక మీడియం టు బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాను, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది నా దగ్గర. సో ఇదిగా, అండ్ కొబ్బరి కూడా వేస్తారు గరం మసాలాలో, సో కొబ్బరి ఇంత తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే మసాలా పౌడర్ కొట్టేసుకుందాము. ఈ చిన్న మిక్సీ జార్లోనే 2 టైమ్స్ అలా వేసేసుకుందామని, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా మసాలా. ఫస్ట్ అయితే మిరపకాయలు వేసేసుకుందాము. ఫస్ట్ ఎండుమిరపకాయల వరకే వేసాను, దాని తర్వాత ఇంకా మిగిలిన వేద్దాం. 2 సార్లు వేయాలేమో అనుకున్నాను కదా, కానీ ఒకసారి సరిపోయింది. వెరీ గుడ్. కొందరైతే కొబ్బరి కూడా వేసేస్తారు ఇందులో, నేను వేయట్లేదు. కొబ్బరి వేస్తే ఒక్కోసారి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, రూమ్ టెంపరేచర్లో పెట్టేసామంటే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని కొబ్బరి వేయాల. నేను విడిగా చికెన్ కర్రీ చేసేటప్పుడు కొబ్బరి పేస్ట్ వేద్దామని కర్రీలో. స్మెల్ సూపర్గా ఉంది, ఘాటుగా ఉంటుంది చెట్టినాడు మసాలా. నేను ఈ పాన్లో చేస్తున్నాను చికెన్ కర్రీ. మామూలుగా అయితే కుక్కర్లో చేసేస్తారు, కానీ నేను దీంట్లోనే చేసేద్దాము, ఓ పని అయిపోతుంది, ఎలాగూ నాకు సంగటి అవ్వడానికి టైం ఉంది కదా అని. మీకు ఎక్కువ టైం లేదనుకోండి, ఆ టైం సేవ్ చేయాలనుకుంటే కుక్కర్లో పెట్టేసేయచ్చు, నేనైతే ఇప్పుడు ఈ పాన్లో చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆన్ చేసుకుందాం, దాని తర్వాత కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం. సో ఆనియన్ వేసుకుంటున్నాను. సో రా స్మెల్ పోయే వరకు, సో ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాజ్ యూజువల్ ప్రాసెస్. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. సో ఇది హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అనుకోండి.
సో ఇది కొంచెం రా స్మెల్ పోయాక టమాటాలు వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాను అండ్ దెన్ పసుపు వేస్తున్నాను. సో ఇప్పుడు లిడ్ పెట్టుకున్నాము. ఇంకా ఇది మగ్గిన తర్వాత మిగతా కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఇందులోనే మిరప్పొడి, ధనియాల పొడి వేస్తున్నాను. మనం ఆల్రెడీ గరం మసాలా, చెట్టినాడు మసాలా పౌడర్లో కూడా చిల్లీస్ వేసాం కదా, అండ్ మిరియాలు కారం ఎక్కువే ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇందులో ఎక్కువ కారం వేసుకోకుండా. ఓకే డన్. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఇక్కడ పెట్టేస్తాను నేను. ఇది ఫ్రోజన్ చికెను, నైట్ బయట పెట్టేశాను తాగుతుందని. ఇంకా కొంచెం హార్డ్గా అనిపిస్తుంది నాకు, సో యాడ్ చేసేస్తాను ఇందులోకి. ఓకే, పర్లేదు, మొత్తం తాగిపోయింది. నైస్. సో ఇది టేస్ట్ చేసే ముందే పసుపు వేసి కడిగామండి, అందుకే కొంచెం పసుపుగా అనిపిస్తుంది మీకు. సో దీంట్లో మళ్ళీ కొంచెం పసుపు వేద్దాము. దెన్ సాల్ట్ కూడా మంట ఎక్కువ పెట్టి. సో ఇది కొంచెం థిక్ బాటం ఉంది, నేను అబ్జర్వ్ చేశాను, అందుకే మంట ఇంకా కొంచెం ఎక్కువ పెడుతున్నా. సో ఇది కొంచెం డిస్కలర్ అయ్యే వరకు ఇలాగ వేపుకుందాం. సో అది కుక్ అయ్యే లోపల ఈ చెట్టినాడు చికెన్ మసాలా ఉంది కదా, ఇది స్టోరేజ్ దాంట్లో పోసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ చేసుకున్నాను కదా, సో ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నా మనకి ఇంత సరిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సరిపోతుంది. చాలకుండా అంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఈ గరం మసాలాకి కొబ్బరి ఇందాక నానేసుకున్నాం కదా, ఈ కొబ్బరి కూడా వేసేసుకొని ఒక పేస్ట్ లాగా చేసేసుకుందాము. సో పేస్ట్ చేసేసుకొని మళ్ళీ చికెన్కి యాడ్ చేసేసుకొని ఇంకా తగినంత వాటర్ పోసుకొని కుక్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ పేస్ట్ చేసేసుకుందాము. పేస్ట్ అయితే చేసేసుకున్నా, ఇంకా దీనికి యాడ్ చేసేద్దాం. మనం ఫస్ట్ మిక్స్ చేద్దాము. సో దీనికి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకుందాము. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఓకే, సో కాసేపు ఇలాగే ఉడకనిద్దాం. దాని తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వరకు దీనికి వాటర్ యాడ్ చేసుకొని పోసేస్తే అది ఉడికేకి పెట్టేసేయచ్చు. దాని తర్వాత మనం సంగటి దగ్గరికి వెళ్ళొచ్చు. కాసేపు ఇట్లే ఉండేద్దాం. సో వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకొని ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసి ఇంకా ఇది ఉడికే. ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే. కారం అయితే సరిపోయింది, ఐ థింక్ ఉప్పు కూడా ఓకే అనుకుంటా. మనం మూత పెట్టేద్దాం. ఇది ఇంకా ముక్కలు కుక్ అయ్యేంత వరకు ఉడకనిచ్చేద్దాం. ఇప్పుడు ఇంకా దీని సంగతి చూద్దాం. సో ఇప్పుడు దీనికి నేను రాగిపిండి అలాగే పైన యాడ్ చేసేస్తానండి. మూత పెట్టి కాసేపు వదిలేసి దాని తర్వాత మిక్స్ చేస్తాను. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇందులో కూడా. సో నేను కూడా ఒక్కొక్కసారి నేను 2-3 మెథడ్స్ ఫాలో అవుతాను. సో ఇప్పుడు 1 మెథడ్ మీకు చూపిస్తున్నా. రాగిపిండి తెచ్చేసుకున్న, స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి, ఓకే, ఈ రాగిపిండి పైన పోసేసుకుందాం. కర్ణాటక సైడ్ అయితే అన్నం తక్కువ, రాగిపిండి ఎక్కువ ఉంటుంది. అసలు ప్యూర్ రాగిపిండితోనే రాగి ముద్ద కూడా చేసుకుంటారు వాళ్ళు. కానీ రాయలసీమ సైడ్ ఏంటంటే అన్నం కూడా ఉంటుంది రాగిపిండితో పాటు.
సో మూత పెట్టేసి అలాగే వదిలేస్తాను, తర్వాత మిక్స్ చేస్తాను. సో సంగటి అంటే నాకు బాగా గుర్తొచ్చే ఒక మెమరీ ఏంటంటే, నేను బాగా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ చేసేదన్నమాట. ఊర్లలో ఉండే వాళ్ళకి బాగా తెలిసుంటది. ఎస్పెషల్లీ పొలం పనులు చేసే వాళ్ళకి రాగి సంగటి లంచ్‌గా పంపిస్తూ ఉంటారు. సో అలాగా మా అమ్మమ్మ అసలు చాలా లెక్కలేనన్ని సంగటి ముద్దలు చేసి పంపించేదంట పొలం పనులు చేసే వాళ్ళకి. సో యాజ్ సచ్ కూడా కొంచెం బానే చేస్తారు. చిన్నప్పుడైతే నాకసలు నచ్చేది కాదు. ఇంకా చెప్పాలంటే టార్చర్ అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఇంకా అది చాలా హెల్తీ అని టేస్ట్ కూడా చేంజ్ అవుతది కదా! మనం ఏజ్ పెరిగే కొద్దికి. సో అలాగా సో అది వన్ ఆఫ్ ద మెమరీ అన్నమాట. మాకు రాయలసీమ సైడ్ ఏంటంటే మేముండే సైడు టిపికల్‌గా రాగి సంగటి విత్ పప్పు వేయించి పామి కర్రీతో తింటారు. అండ్ బెండకాయ పులగూరతో తింటారు. అమ్మో! నాకసలు ఐ హేట్ దట్ కాంబినేషన్ అనమాట. ఐ యూజ్డ్ టు హేట్ దట్ కాంబినేషన్ చిన్నప్పుడు. బెండకాయ పులిహోర, ఏదైనా పులిహోర, వంకాయ పులిహోర అలాగా. ఆల్సో ఆకుకూర పప్పుతో తక్కువ తింటారు. మా వారి సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారంట. ఆకుకూర పప్పుతో బావుంటుంది అని చెప్తారాయన. ఇంకా చికెను, మటను తింటాము. కానీ నాకు చిన్నప్పుడు ఉన్న బాగా గుర్తేంటంటే రాగి సంగటి విత్ పులిహోరలతో ఎక్కువ తింటామనమాట. అండ్ పప్పు వేయించి పామేది కూడా. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇష్టమైన కాంబినేషన్ ఏంటంటే రాగి సంగటిలో పెరుగు, వాటరు, సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కొని తింటే తాగితే కూడా చాలా బావుంటది. జస్ట్ లైక్ అంబలి అనుకోండి. ఎర్రగడ్డలు కూడా వేసుకొని కూడా తింటారు. అది కూడా బావుంటుంది. సో నాకు సంగటి చేసిన ప్రతిసారి మా అమ్మమ్మ గుర్తొస్తదనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ చూసింది ఆమె చేస్తుండగా చూసాను కదా ఫస్టు. సో అందువల్ల అనుకుంటాను. మళ్ళీ చెప్పేది కూడా అంటే కైకాడికి సంగటి ముద్దలు పంపించేవాళ్ళు లంచ్‌కి వాళ్ళకి, పొలం పనులు చేసేవాళ్ళకి అని చెప్పి. సో అదన్నమాట సంగతి. సో ఇది అవుతా ఉంటది. ఈ లోపల కొంచెం క్లీనింగ్ ఉంది, చేసేసుకుందాం. సీ యూ లేటర్. సో ఇది చూద్దాం. సో సాల్ట్ కూడా వేసేస్తాను ఇప్పుడే. సో ఇది ఇలాగే పెట్టేసి హాట్ వాటర్ పెట్టున్నా కెటిల్‌లో. సో ఇది పోసేసుకుందాం. ఓకే. మేబీ మన అమ్మ ఏజ్ వాళ్ళైతే పర్ఫెక్ట్‌గా చేస్తారనుకుంటా. సో మీరెలా చేస్తారు సంగటి అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. అప్పుడే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఎంత వాటర్ వేసినా అబ్జర్వ్ చేసుకుంటది సంగటి మాత్రం. ఇది పప్పుగుత్తి రివర్స్ చేస్తున్నాను నేను. కింద కనిపిస్తుంది నాకు రాగిపిండి. మీకు కనిపించట్లేదు. నేను ఇలా లేపితే తెలుస్తుంది అనుకుంటా. ఇదిగో చూసారా రాగిపిండి ఉంది. సో అందుకే వాటర్ పోసే కొందికి తర్వాత నెయ్యి వేస్తాను. ఇప్పుడే వద్దు, ఐ మీన్ ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో. నేనైతే మామూలుగా ఇంకా ఎక్కువ వేస్తాను రాగిపిండి కూడా. ఇవాళ చిన్న కుక్కర్ తీసుకున్నాను కదా. కింద నుంచి తీయాలి, ఎందుకంటే కింద రాగిపిండి అలాగే ఉంటుంది. సో ఇట్స్ డన్ అనమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి గట్టిగా ఉందండి. సో ఓకే, నెయ్యి యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టి అలాగే వదిలేస్తా కాసేపు. మెస్సీగా ఉంది, పర్లేదు. ఓకే, చికెను అయిపోవచ్చింది అనుకుంటున్నా, తెలీదు. చూద్దాం ముక్క ఉడికిందో లేదో. సంగటి కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, అప్పుడే తినడానికి బాగుంటుంది. లేదు, ఇంకొంచెం ఉడకాలి. సో మూతపెట్టి పైగా కొబ్బరి కూడా వేయడం వల్ల అలాగా ఆయిలీగా అనిపిస్తుంది. కాసేపు ఉడికితే అయిపోతుంది. ఈ లోపల ఇంక మనము ఇది ముద్దలు చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ తీసేసి నెయ్యి వేసాం కదా, జస్ట్ కొంచెం ఒక చిన్న మిక్స్ ఇచ్చేద్దాము. అఫ్కోర్స్ ముద్దలు చేసేటప్పుడు కూడా చేస్తామనుకోండి.
కొందరు ఏంటంటే ఇలాగే తినేస్తారు, చాలా వరకు ముద్దలు చేసుకొని తినడానికి ఇష్టపడతారు. నేను సాల్ట్ ఫస్ట్లో వేసాను కదా, దాని తర్వాత అడ్జస్ట్ చేశాను కూడా కొంచెం తక్కువగా ఉంటే. ఐ థింక్ ఇట్స్ డన్. ఇది తీసేద్దాము. తీసేసి కడిగేస్తే, ఐ మీన్ వాటర్లో నానబెట్టాలి, అంత ఈజీ కాదు కడగడము ఇప్పుడు ఈ స్టేజ్లో. ఓకే, సో హాట్ బాక్స్ తీసాను, ఇందులో వేసేసుకున్నాము. సో ఒక బౌల్లో వాటర్ కూడా తీసుకున్నాను. అంటే ఇది వెట్ చేసేసుకోవాలి. అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను, ఈవెన్ దో ముందు నేర్చుకోకపోయినా అమ్మల దగ్గర అమ్మమ్మ దగ్గర ఇది ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నెయ్యి వేసా కాబట్టి ఓకే రెడీ. సో ఏంటంటే ఇవి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. సో అలాగే మిగతా వాటికి కూడా చేసేసుకుందాం. కొందరు నెయ్యి వేసుకొని నెయ్యితో చేస్తారు అద్దుకుంటూ. నేను ఆల్రెడీ యాడ్ చేశాను, దట్ షుడ్ బి ఫైన్ అని. సో వాటర్తో తడుపుకుంటున్నాను. పైగా హాట్గా ఉంటుంది కదా, అందుకని వాటర్ పక్కనే పెట్టుకుంటారు. కొందరైతే ఐ మీన్ పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇది 2 చేతులు ఆడిస్తూ చేస్తారు. మనం ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ముక్కలు ఉడికిపోయాయి, ఇందాక చూసాము. కొత్తిమీర కొంచెం గార్నిష్ చేద్దాము. వెరీ గుడ్. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, స్టవ్ ఆపేసేద్దాం. మూత పెట్టేస్తే ఇంకా తినేటప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. హర్షి ఎముకో నాన్నకి ఇద్దాంలే నాన్న. ఓకే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలరా, చాలా రోజుల తర్వాత చేస్తాను చెట్టినాడు చికెన్. ఓ యా, చూసే భలే ఉంది. ఎరా హర్షి, ఎలా ఉంది సంగతి? చాలా బాగుంది. నిజం చెప్పురా, నిజం చెప్పు. ఉప్పు కారం సరిపోయింది? నేను చేసేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ ఉంది. చాలా తక్కువ. అవునా? నాకైతే సరిపోయింది అబ్బా ఉప్పు. నీకు చిన్న? నేను వేసుకున్నా. నీ ప్లేట్ చూస్తే దిష్టి తగులుతున్నాయి, ఎముకలన్నీ నీకే వేసా. అంత ఉప్పు వేసి కూడా ఉప్పు తక్కువ ఉందా? అవునా? ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయింది సంగటి విత్ చెట్టినాడి చికెన్ కర్రీ చేసుకొని. పైగా అప్కమింగ్ సంక్రాంతికి హర్షి ఉండట్లేదు, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నేను ఈ వీడియో తీసింది న్యూ ఇయర్ తర్వాత కదా. సో లంచ్ అయితే అయిపోయింది, బాగా కారంగా ఘాటుగా అందరికీ. హర్షి ఓకే. సో డిజర్ట్ ఏం చేయలేదు. సో మేము తెచ్చుకున్నాం కదా అక్షర్ధామ్, న్యూ జెర్సీ అక్షర్ధామ్ నుంచి అన్నీ అయిపోయాయి, ఇవే మిగిలాయి. ఇందులో తీసుకున్నా. తినదు, తినరా? ఏం కాదు హర్షి. హర్షి క్యాలరీ కాన్షియస్లో ఉంది హర్షి. ఇంత చిన్న ఎందుకులే, నువ్వు తీసుకో. బాగుంది టేస్ట్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది కదా. ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశారు. A few hours later. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ కాఫీ పెడుతున్నాను, దట్టు ఫిల్టర్ కాఫీ. ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నానండి, హోమ్ మేడ్ ఫిల్టర్ కాఫీ ఎలాగా అని. ముందైతే బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ వాడేవాళ్ళం అని చెప్తున్నాను కూడా, ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఆ కాఫీ పౌడర్తో వేసిన ఫిల్టర్ కాఫీ అన్నమాట. మురారికి మాత్రం చాక్లెట్ మిల్క్ కలిపాను, హర్షి వద్దనింది. చూడండి, నేనే కాఫీ పెట్టి తీసుకొచ్చేవాలి. ఒక పూట
అయ్యో ప్రతి పూట. సరే ప్రతి పూట వీడియోలు ఎన్ని వస్తాయో చూద్దాం. ఓకే డన్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే ఛాలెంజ్. స్పెషల్ వెకేషన్ అంటే సంవత్సరానికి ఒకసారి వెకేషన్కి ఏం చిన్న మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే స్పెషల్ గా వెళ్దాం, ఎప్పుడో ఒకసారి వెళ్తామని వీడియోలు తీసుకుంటాం. కాఫీ ఇచ్చేది కూడా వీడియో తీసామంటే ఎప్పుడో ఒకసారి ఇస్తాను, అక్కడే అర్థమైపోలా. నో, నేను ఎప్పుడు ఇచ్చినా తీస్తాను. నేను రోజు నేనే ఇచ్చేది, రోజు నేనే తీస్తున్నా. రోజు ఇచ్చే పని అయితే తీయడం దేనికి? అంటే వాట్ వి ఈట్ ఇన్, అంటే ఓకే సారీ, రోజు ఇస్తాను కానీ వీడియో తీను, ఎప్పుడో ఒకసారి తీస్తాను. ఇది పచ్చి నో. సో ఇంతసేపు మూవీ చూసాము, అదేదో ఇంగ్లీష్ మూవీ చూపించారండి, బానే ఉంది. ఆయన పేరు ఎవరు చిన్న, టేకెన్ లో హీరో లియామ్ నేసన్ మూవీ కాదు. సో లియామ్ నేసన్ మూవీ చాలా బాగుంది మూవీ మాత్రము. సో అయిపోయాక ఇంకా కాఫీ తాగుతున్నాం, పిల్లలకి చాక్లెట్ మిల్క్ ఇచ్చాను. ది కమ్యూటరు మూవీ పేరు. సో అదన్నమాట. ఇంకా డిన్నర్ గురించి ఆలోచించాలి, ఏం చేయాలా. ప్రశాంతంగా కాఫీ తాగిన తర్వాత ఆలోచిద్దాం డిన్నర్ గురించి, అంతే కదా చిన్న. A few hours later. సో ఇంకా డిన్నర్ టైంకి సూప్ ఉందన్నమాట, టొమాటో బేసిల్ సూప్. ఇది కాస్కో నుంచి తీసుకొచ్చిందండి, ఎందుకంటే మధ్యాహ్నం చెట్టినాడు చికెన్ కాస్త మిగిలింది. దాంతోపాటు ఈ టొమాటో బేసిల్ సూప్ విత్ ఆర్టిసన్ బ్రెడ్ ఉంది, అది కూడా కాస్కో నుంచి తెచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఇది ఫ్రోజన్ సెక్షన్ కాదు, రెఫ్రిజిరేటెడ్ సెక్షన్లో ఉంటుంది. టొమాటో బేసిల్ సూప్ ఒకటి, పనేరాది బ్రోకోలీ చెడ్డార్ చీజ్ సూప్, ఆ రెండు పాపులర్ కదా. సో అందులో టొమాటో బేసిల్ అయితే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, మధ్యాహ్నం అలాగే హెవీగా రాయి సంగటి విత్ చికెన్ తిన్నాం కదా. అంటే మాకు అడల్ట్స్కి, పిల్లలు హెవీగానే తినచ్చులేండి, అంటే హెల్దీ చాయిసెస్తో. ఆఫ్ కోర్స్ హెవీ అంటే నా ఉద్దేశం బల్కీ అని కాదు. పైగా ఈ వింటర్ సీజన్కి బాగుంటుంది అన్నమాట సూపు. ఇదో ఈ బ్రెడ్ అండి నేను చెప్పింది, ఆర్టిసన్ బ్రెడ్ అని, అది కూడా కాస్కోలో దొరుకుతుంది. సో ఇది ఇలాగ స్ప్లిట్ చేసుకొని మేమైతే తవాలో హీట్ చేస్తాం అనమాట, అంటే టోస్ట్ చేస్తాము. ఆఫ్ కోర్స్ టోస్టర్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే దాంట్లో ఒక్కొక్కటి రెండు పెట్టాలి కదా, ఇదైతే అట్ ఏ టైము తవా మీద ఎక్కువ కాల్చొచ్చు అని. అండ్ ఈ టమాటో బేసిల్ సూప్ ఏదైతే ఉందో అది పాన్ లో పోసుకొని హీట్ చేస్తాను. అది కొంచెం చిక్కగా ఉంటుందండి చీజ్ ఉండడం వల్ల, అండ్ ఆల్సో కొంచెం బటర్. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలాగా ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్లీ గ్రౌండ్ రెడ్ పెప్పర్ కూడా యూస్ చేయొచ్చు ఆ స్పైసీ ఘాటు కోసము. నేనైతే గ్రౌండ్ పెప్పర్ యాడ్ చేస్తాను సో దట్ తినడానికి బాగుంటుందని. సో ఈ బ్రెడ్లు కూడా టోస్ట్ అయిపోయాయి అన్నమాట. హాట్ బాక్స్లో వేసేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత సూప్ కూడా అయిపోయింది అనుకోండి, ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేయచ్చు. సో ఒక పరాటా అండ్ చికెన్ కర్రీ హే, చెట్టినాడు చికెన్ కర్రీ అండ్ మిగిలింది సూప్తో తిందాము అని. సో నాకు పరాటా వద్దని చెప్పాను, నాకు ఓన్లీ సూప్ తాగుతామని. ఓకే డన్ అన్నమాట. నేను సూప్ వేసుకుంటా. హర్షిత్, ఈ సీజన్లో వేడివేడిగా బాగుంటుంది సూప్ అయితే. సో అదన్నమాట సంగతి. వాళ్ళు ఒక చపాతీ విత్ చికెన్ తినేసి మళ్ళీ బ్రెడ్ విత్ సూప్ తింటారు. ఓకే సో చికెన్ కర్రీ డన్. రండి తిందురండి. సో వాళ్ళకి బౌల్స్ పెట్టేశాను సూపులకని. సో నాకు ఇది ఐ విల్ స్టార్ట్. ఎలా ఉంది చపాతీ విత్ చెట్టినాడు చికెన్ కర్రీ? చాలా బాగుంది. ఎమ్మీ. ఓకే నేను ఎమ్మీ సూప్ తాగుతున్నా చూడు. అంటే మీరు కూడా దాని తర్వాత తాగొచ్చు. నేను బ్రెడ్ టోస్ట్ చేసాం మీకు కూడా. థ్యాంక్ యూ మా, యు ఆర్ సో నైస్. థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే ఐ నో హోమ్ మేడ్ అయితే ఇంకా హెల్దీ, బట్ ట్రిప్ నుంచి వచ్చి ఇంకా అలసట బెట్ట తీరలేదు. సో మధ్యాహ్నం ఎలాగో సాలిడ్గా చేసుకున్నాం కదా, ఇంకా నైట్ టైం ఏదో లైట్గా అయిపోతుంది అని చెప్పి నేనైతే ఈ సీజన్లో హాట్ సూప్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి సాలిడ్ ఫుడ్ కన్నా కూడా. అంటే ఈ ఫ్రీజింగ్ సీజన్లో చెప్పేది నేను. ఇంకా టీవీలో ఏదో పెట్టాము చూస్తూ ఇంకా డిన్నర్ అయితే కానిచ్చేస్తున్నాము. సమ్మర్ అయితే బాగా మిస్ అవుతాను నేను ఈ సీజన్లో, ఎందుకంటే డిన్నర్ అయిన తర్వాత ఎంచక్క మంచిగా వాక్ వెళ్ళేసి వస్తాం నలుగురం కలిసి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching, take care, bye bye.